జోగులాంబ గద్వాల జిల్లా కరూరు మండలం కొత్తపాలెం గ్రామ పొలాల్లో 2 రోజుల నుండి చిరుతపులి సంచారం చేస్తూ లేగదూడ పిల్లలను కుక్కలను తింటున్నట్లు అధికారులు వాటి ఆనవాలను బట్టి గుర్తించారు. ఏదో అడవి జంతువు దాడి చేసిందని అనుకుని యథావిధిగా రైతులు పొలం పనులు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఒక లేగదూడపై దాడి జరగడంపై రైతులు ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో పశుసంవర్ధక శాఖ అధికారి ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిరుతపులి ఆనవాళ్లు గుర్తించి నిర్ధారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఇలాగే చిరుత రావడం జరిగిందని, ఇంత నష్టం జరగలేదని, ఇప్పుడు చాలా దాడి చేయడంపై భయోందోళనకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. జంతువు ఇంతకుముందు 10-15 ఏళ్ల కింద గతంలో వచ్చిండే ఒక మంచి మీద అటాక్ చేసా. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి బాగా చేసిరి. మళ్ళీ ఒక నెక్స్ట్ అది ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిండే. మళ్ళీ కూడా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము ఆఫీస్ చేస్తే మాపునార్ నుండి వచ్చి అప్పుడు కూడా తిప్పలు పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా 2 దూలం రోజు 3 దూలం తిని, ఇంతకుముందు 1 దూలం తినింది, ఇప్పుడు 2 దూలం తినింది. వాళ్ళు కూడా వచ్చినా కానీ చూస్తారు, చిరుతపులి అంటారు. కానీ పెద్దగా వాళ్ళు సారు వస్తారంటారు, ఎప్పుడు వస్తారో మా సారు మాకు మీరందరు కలిసి మాకు సహకరించాలా. మా అడవి పొరత తిరుగుతుంటాము, పిల్లలు పెద్దవాళ్ళము. మా గుట్రల్లో ఉంది మా ఊరు. తప్పితే రాత్రిపూట కూడా చెంబడకపోయినకి కూడా కష్టము. మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది పడతారు రైతులు, ఆడపిల్లలు ఎవరు వెళ్ళని పరిస్థితి అయింది. చేనులకు కూడా రాలేము. మాకు ఇంటి ముందర కట్టేసుకునే స్థలాలు లేవు. మంతులు ఉన్న కాడికే గుడిసే కాడికే ఉంది. ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఇది. మీరు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు గద్వాల జోగులాంబ జిల్లా దరూరు మండలం కొత్తపాలెం గ్రామం. మాకు ఇక్కడ చిరుత ఆనవాళ్ళలాగా కనిపిస్తున్నాయి. ఇతను మా అన్న వెంకటపతి. నిన్న ఒక దూడని అటాక్ చేసింది, ఈరోజు ఒక దూడని అటాక్ చేసింది. ఇంతకుముందు కూడా గతంలో ఒక 2 నెలల కింద మా సొంత దూడని కూడా తినింది. ఓ 10 ఇయర్స్ కింద, 10 సంవత్సరాల కింద కూడా ఒక ఆవు దూడని నాదే తినిపోయింది. వాళ్ళ అధికారులు వస్తున్నారు కానీ మళ్ళీ ఏమైనా కనిపించినప్పుడు పడదామని చెప్పిపోతున్నారు. వాళ్ళు వస్తారు కానీ దాన్ని పట్టుకొని పోవడానికి అయితే ఎటువంటి ప్రయత్నం జరగలేదు. ఈరోజు ఉదయం కూడా అతని అధికారికి కాల్ చేస్తే మీరు అక్కడ ఎవరు కట్టేసుకోమన్నారు, ఇంటికి తొలకపోయింటే ఏమైంది అని అన్నాడు సారు. అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి కట్టేసుకోగలుగుతాం కానీ ఇటకెళ్ళి పొలాలు ఉంటాయి, మనుషులు ఉంటారు. అది పశువులు ఏం దొరకనప్పుడు మనుషుల మీద కూడా అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ విలేజ్ కూడా దగ్గరనే 1/2 కిలోమీటర్లో ఉంటుంది. ఎవరు కూడా జనాలు భయపడుతూ భయాందోళన చెందుతున్నారు. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం అధికారులని. కూర్చడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి అదే ప్లేస్లో మళ్ళీ అవుతుడా మళ్ళీ ఒక చనిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ వెళ్తే అదే ఏంటంటే నిన్న ఆయన ఇన్సిడెంట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేస్లో మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాము నిన్ననే అక్కడ పెట్టకండి. ఎందుకంటే ఏ జంతువు అయినా ఎక్కడైనా అది సంచరించే జంతువు మనకు అక్కడ ఆహారం దొరికినప్పుడు ఖచ్చితంగా అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ వెళ్ళకండి అని అక్కడ పెట్టకండి, మీరు ఇంటికాడ పెట్టుకోండి అంటే వాళ్ళు వినలేదు. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నైట్. కాబట్టి మేము ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళు పోస్ట్మాస్టర్ చెప్పి జరిగింది. అతని పేరు వెంకటయ్య, కొత్తపాలెం విలేజ్ అనేది. మేము ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అయితే మేము ఇమీడియట్ రాసి వాళ్ళకు ఇప్పిస్తాము. కానీ ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే ఒక జంతువు ఒక జగల అలవాటు పెట్టినప్పుడు మళ్ళా వస్తుంటుంది. కాబట్టి పశువులు కానీ వాళ్ళ ఏదైనా వాళ్ళ యానిమల్స్ ఉంటే అది ఇంటికాడ కట్టుకుంటే అది మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా దానికి మనం సీసీ కెమెరాలు పెట్టి దానికి పర్సూ చేసి ఒకవేళ ఇట్లనే దాడి మళ్ళీ జరిగితే ఖచ్చితంగా మేము దానికి బోన్ పెట్టి పై అధికారితో పర్మిషన్ తీసుకొని దానికి మనం పట్టించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి అది సంచరించే జంతువు ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు ఎక్కడనే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఆ విలేజర్స్ చెప్పడం ఏమంటే అక్కడ మీరు పశువులు పెట్టకండి, కొన్ని దినాలు మీ ఇంటికాడ కట్టుకుంటే మీ పశువులు భద్రమవుతాయి. అదే మీకు చెప్పడం జరుగుతుంది. అది DFO సార్ ద్వారా ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ఇంకోటి నేను అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం ఏమంటే అక్కడ ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే రెండవ విషయం అంటే దానికి కూడా ఎవరు హాని కలిగించవద్దు. ఎందుకంటే యానిమల్స్ చింతపులి ఉండొచ్చు, ఏది అయినా ఉండొచ్చు, కానీ ఏ జంతువు అయినా మీరు హాని కలిగకూడదు. దాన్ని